ఎందుకు దేవునిదంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు సంఘాన్ని. ఎవరు రక్తం ఇచ్చి సంపాదించుకోలేదు సంఘాన్ని. ఈ భూమి మీద ఉన్న ఎన్ని సంఘాలైతే ఉన్నాయో సంఘాలను ఎవరు కూడా రక్తం ఇచ్చి సంపాదించుకోలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? సంఘము నాది, నా సంఘము, నా పిల్లలు. యోహాను భక్తుడు రాస్తూ అంటాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే మరి ఎక్కువ సంతోషము నాకు లేదు. ఆయన పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునేవారుగా ఉండాలి. ఎందుకు సత్యమును అనుసరించుకుని నడిచేవారిగా ఉండాలి అంటే, ఆయన స్వరక్తము, సొంత రక్తము, పరిశుద్ధమైన రక్తము, పవిత్రమైన రక్తము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వెల చెల్లించి సంఘాన్ని ఆయన సంపాదించుకున్నాడు. సంఘము దేవునిది, ఆయన సొత్తు. చెప్పండి, ఎవరు సొత్తు? దేవుని సొత్తు. మనందరం ఆయన సొత్తు. ఆయన సొత్తైన ప్రజలము, రాజులమును, యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం మనం. ఆయన సొత్తైన ప్రజలం మనం, ఆయన పిల్లలం మనం. ఎందుకు దేవుడు మనకింత ఘనత ఇచ్చాడు అంటే, బిడ్డలారా, ఆయన రక్తం ఇచ్చి మనలను సంపాదించుకున్నాడు. ఈ త్యాగాన్ని ఎవరు చేయలేరు. రక్తమిచ్చే బిడ్డలను సంపాదించుకునేవారు. ఈ భూమి మీద ఉన్న సంఘాలన్నీ కూడా ప్రభు సంపాదించుకున్నవే. ఎవరి కష్టం కాదు, ఎవరి ప్రయాస కాదు. బిడ్డలారా, ప్రయాసపడినంత మాత్రాన ఆయన సెలవుపోతే సంఘము సమకూర్చబడదు. ఆయన చిత్తము లేకపోతే నేను ఇక్కడికి రాను. ఆయన దయ లేకపోతే మనం ఇక్కడ కూర్చోలేం. ఆయన ఏర్పాట్లు లేకపోతే, ఆయన దర్శనము లేకపోతే ఈ స్థలం వచ్చేదే కాదు. ఆశ్చర్యకరుడు దర్శనమిచ్చిచ్చిన స్థలం ఇది. ఆయన కోరుకున్న స్థలం ఇది. ఆయన సంపాదించుకున్న సంఘం ఇది. కనుక సంఘమును కాయుటకు కాపరి ఉండవలసిన లక్షణాలు, కాపరికి ఉండవలసిన లక్షణాలు తిమోతితో అపోస్తులైన పౌలయ్య అంటాడు, నా కుమారుడా తిమోతి, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘాలు, దేవుడు సంపాదించుకున్న సంఘము అరకొరకగా ఉండకూడదండి. ప్రభు తన రక్తం ఇచ్చి సంపాదించుకున్న బిడ్డలు ఎంత ధైర్యంగా ఉండాలో తెలుసా దేవుని సన్నిధిలో? నిజంగా నన్ను నా ప్రభు ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడని కృతజ్ఞత నాకుంటే, నిజంగా నాకు రక్తం ఇచ్చి నన్ను కొన్నాడు ప్రభు అని కృతజ్ఞత ఉంటే, నా కొరకే సిలువలో రక్తాన్ని కార్చాడు ప్రభు అని ఎరిగి ఉంటే, ఇంట్లో ఎవరు పడుకోరు. ఎందుకో తెలుసా? నువ్వెవరి సొత్తు? దేవుని సొత్తు. ఆయన సొత్తు అయిన ప్రజలు ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడు. బిడ్డలారా, మనం అనుకుంటా నాదే ఉందలేదని. కాదు కాదు కాదు. ఒకప్పుడు విలువలేని మన జీవితాలకు, ఎన్నికలేని మన బ్రతుకులను, ఎందుకు పనికిరాని మన జీవితాలను యేసుక్రీస్తు ప్రభువారు తన విలువైన రక్తాన్ని చిందించి మన కొరకు వెల ఇచ్చి మనలను కొన్నాడు. ఆయన మనల్ని ఏం చేశాడు? పాప దాస్యము నుండి, లోకము నుండి, పాపము నుండి, చీకటి నుండి ఆయన మనల్ని ఏం చేశాడు చెప్పండి? వెల ఇచ్చి కొన్నాడు. అందుకే మనము ఆయన సంఘం.
క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘం. ఊరికి నేను అదే ఉందనుకుంటాం బిడ్డలారా. నిజంగా ప్రభువారు నీ కొరకు రక్తము చిందించి, నీ కొరకు రక్తాన్ని కార్చి, ఆ రక్తము వెలపెట్టి నిన్ను కొన్నాడు అనే ఆలోచన నీకుంటే, నువ్వు అర్థం చేసుకోగలిగితే, అలాంటి జ్ఞానము నీకుంటే, యేసు రక్తములో కొనబడిన బిడ్డలు ఎలా ఉంటారో తెలుసా? లోకములో వాళ్ళు ప్రత్యేకించబడిన బిడ్డలు. స్తోత్రం చెప్పండి. లోకములో నుండి ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రత్యేకించుకున్నాడండి. మనం ప్రత్యేకించబడిన బిడ్డలం, ప్రత్యేకించబడిన వారు. అందుకే ఎబ్రికర్త మధ్యాహ్నం మనం ధ్యానం చేశాం. ఆయన ఎవరంట? పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఇచ్చైన వాడును, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన మనకు సరిపోయిన దేవుడు. ఈ యోగ్యత లేని మనలను కొన్నవాడు, ఎన్నిక లేని మనలను కొన్నాడు, సంపాదించుకున్నాడండి ఆయన. చెప్పండి, ఏం చేశాడు ప్రభువారు? మనలను రక్తమిచ్చి సంపాదించుకున్నాడు. మనం ఆయన స్వాస్యము. ఎంత విలువండి, ఎంత విలువండి దేవుడు మనకిచ్చింది. నిజంగా యేసు రక్తముతో కొనబడిన బిడ్డనని నిన్ను నువ్వు గ్రహించగలిగితే నీ విలువేంటో చెప్పండి, నీ ప్రత్యేకత ఏంటో, నీ ప్రతిష్టత ఏంటో, నీ సమర్పణ ఏంటో, నీ వైరాగ్యం ఏంటో నీకు అర్థమవుద్ది. ఆయన నిన్ను కొన్నవాడు, నీ కొరకు త్యాగం చేసిన వాడు, నీ కొరకు ఆయన గాయపరచబడిన వాడు. బిడ్డలారా, నీవు నేను పొందవలసిన అవమానాలకు, నీవు నేను పొందవలసిన శ్రమలకు, నీవు నేను పొందవలసిన దెబ్బలకు, బాధలకు మనకు మారుగా ఆయనే భరించాడు. ఆయన భరించి రక్తాన్ని చిందించి మనల్ని ఏం చేశాడు? ఆయన కొనుక్కున్నాడు. లోకము నుండి, పాపము నుండి, పాప దాస్యము నుండి, అపవాది చేతిలో నుంచి ఆయన మనల్ని వెలయించి కొన్నాడు. ఎంత గొప్ప పని చేశాడండి దేవుడు. అపవాది చేతులు బానిసలుగా బ్రతుకుతున్న మన జీవితాలను శిలువ రక్తం ఇచ్చి కొని, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, ప్రత్యేకముగా ఉండటకు ఆయన మనల్ని కొంటే, ఇంకా ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్నట్లు చెప్పండి, వాళ్ళు కూడా అంతేగా బానిసత్వాన్నే కోరుకున్నారు కానీ విడుదలను కోరుకోలే. 430 సంవత్సరాలు కఠినమైన బానిసత్వం చేసినా వాళ్ళకి బుద్ధి రాలేదండి. ఇంకా బానిసత్వాన్ని కోరుకుంటున్నారు. విడుదల కొరకు దేవుడు మోషేను పుట్టించి, మోషేను పంపించి, వారి మధ్యలోంచి మోషేను లేపి నత్తివాడైన మోషే నోటికి తోడుగా ఉండి దేవుడు మోషేను బలపరిచి, రాజు ఎదుట అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసి తన ప్రజలకు విడుదల కొరకు మోసే ప్రయాసపడుతూ ఉంటే, దారిలోకి వచ్చే కంటారిళ్ళు ఐగుప్తు దేశంలో మేము తిన్నా దోసకాయలు, కాకరకాయలు అయ్యే ఎక్కడున్నాయంట? మా గొంతుకులో ఉన్నాయంటారు వాళ్ళు. వాళ్ళకి ఇంకయ్యే కావాలి, బానిసత్వమే కావాలి. బిడ్డలారా, వాళ్ళ మెడ మీద కాడి మోకులు దింపగలిగిన వాడు ఎవడో లేని పరిస్థితుల్లో మోషే నాయకుడుగా వారి మధ్యకి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. విడుదల చేయటానికి దేవుని చేత ఎన్నుకోబడిన వాడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, ప్రజలకు దేవునికి మధ్యవర్తి మోషే నాయకుడు. ప్రజలను విడుదల చేయటానికి, విడిపించి తీసుకురావటానికి మోషే ఎన్ని శ్రమలు పడ్డాడో. అయినా కానీ వాళ్ళ మనసంతా ఎక్కడుంది చెప్పండి? ఐగుప్తునే కోరుకుంది. ఐగుప్తు మీదే వాళ్ళ మనసు ఉంది. ఈనాడు చాలా మంది మనసు అట్లాగే ఉంది. ఆ బానిస బ్రతికే
ఆ విలువలేని బ్రతికే, ఆ పాపపు బ్రతికే, ఆ తాగుడు బ్రతికే, ఆ విలువలేని జీవితాలే కోరుకుంటున్నారు. కానీ దానివల్ల మన విలువ పోతుంది, దానివల్ల మన పరువు పోతుంది, దానివల్ల మనకేంటి ప్రయోజనం అని ఎవరికి జ్ఞానం లేదండి, జ్ఞానం లేదు. యేసు ప్రభు నా కొరకు సిలువలో రక్తాన్ని కార్చి నన్ను రక్తముతో కొన్నాడు నా తండ్రి. నా తండ్రికి నేను సజీవ సాక్షినై కడవరకు నా తండ్రి కొరకు నేను నమ్మకస్తురాలుగా బ్రతకాలని తీర్మానాలు లేకుండా ఇంకను సులువుగా పెట్టు చిక్కులని కోరుకొని సులువుగా పెట్టు చిక్కుల వైపే చూస్తూ, బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల కంట ఐగుప్తు దేశం మీద ఉన్న ఆ మనసు ఇంకా చావలేదంట. ఇన్ని బాధలు పడి దేవుడు తీసుకొస్తున్నా వాళ్ళ మనసు చావలేదు. లోతులాగా లోతును ఇంత చేసి ఇన్ని బాధలు పడి దేవుడు ప్రత్యక్షమై దేవుడు వెళ్ళి స్వయాన రాత్రంతా వాళ్ళతో ఉండి ఉదయకాలం మందు లోతు పారిపండి పర్వతంలో కంటే అలాగూ కాదు ప్రభువా, ఈ సమీపంగా ఉన్న స్వయానికి వెళ్తాం. సరే, ఏదో మొత్తం మీద లోతు భార్యను పిల్లల్ని పట్టుకుని దేవుడు ఊరు గౌరి దాకా తీసుకొచ్చి, ఇక మీరు వెళ్ళిపోండి, వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అంటే లోతు పిల్లల్ని అమ్మడి పెట్టుకుని వెళ్తా ఉంటే లోతు భార్య ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది అంటే ఆ మనసు ఏమవలేదు, చావలేదు. సొదొమ పట్టణం మీద ఉన్న మనసు, సొదొమ పట్టణంలో అనుభవించిన జీవితం, సొదొమ పట్టణంలో బ్రతికిన బ్రతుకు, బిడ్డలారా, సొదొమలో ఉన్న జీవితాన్ని మర్చిపోలేక లోతు భార్య చెప్పండి ఏం చేసింది? ఊరి గవని యొద్ద వెనక్కి తిరిగి చూసింది. దేవుడు చెప్పాడు కదా ముందే, నువ్వు వెనక్కి తిరిగి చూసావంటే ఏమవుతావు చెప్పండి? ఉప్పు స్తంభం అవుతావంటే ఉప్పు స్తంభం ఎట్టవుతాను చెప్పండి? దేవుడు ఉప్పు స్తంభం అవుతానని చెప్పాడు. వెనక్కి తిరిగి చూస్తే ఒకసారి చూద్దాం. ఎన్నిసార్లు చెప్పండి ఏంటంట? ఏమవుతుందో చూద్దామని లోతు భార్య ఊరు గౌరి యొద్దకు వచ్చి చెప్పండి ఏం చేస్తుంది? ఒక్కసారి వెనుక చూసి ఉప్పు స్తంభమాయే, ఒక్కసారి వెనుక చూసి ఉప్పు స్తంభమాయే, ఉప్పు స్తంభమాయే, ఉప్పు స్తంభమాయే. అయ్యో ఎక్కువ చారులు చూసిన మనము ఏమైపోదుమయ్యా, అయ్యో ఎక్కువ చారులు చూసిన మనము ఏమైపోదుమమ్మా. హల్లెలూయా. ఏమనుకుంది? ఒకసారి చెప్పండి, బానిసత్తులోంచి దేవుడు బయటికి తీసుకొస్తే ఏంటంటే ఒక్కసారి బిడ్డలారా, సాతాను అంటాడు, ఇదిగో నిన్ను యేసు ప్రభు రక్తంతో కొన్నమాట మంచిదే, కానీ నువ్వు రక్తంతో కొనబడ్డావు, కానీ ఇదిగో ఒక్కసారి చెప్పండి ఎన్నిసార్లు? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, ఒక్కసారి మరలా గత పాపములోకి వెళ్ళి చూడు, ఒక్కసారి గత దొంగతనంలోకి వెళ్ళి చూడు, ఒక్కసారి నువ్వు చేసిన అతిక్రమంలోనికి ఒక్కసారి వెళ్ళి చూడు, ఒక్కసారి నువ్వు చేసిన మోసంలోకి వెళ్ళి చూడు, ఒక్కసారి నువ్వు చేసిన భయంకర స్థితులకు ఒక్కసారి వెళ్ళి చూడు, చాలు. ఒక్కసారి మరలా ఆ పాపములోకి వెళ్తే బయటకు వస్తాడా? లోతు భార్య ఒక్కసారి అనుకుందంట, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయింది? ప్రపంచానికి ఈరోజు వరకు, ఈరోజు కాదు రాబోయే తరానికి కూడా అక్కడ సాక్ష్యం. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. ఉప్పు స్తంభం. వెనుదిరిగి చూడకు, ఏమవుతావు? ఉప్పు స్తంభంగా మారుతావంటే చూసింది ఒక్కసారే కదా, ఒక్కసారే కదా, చాలు. జీవితానికి పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్న బ్రతుకులు, విశ్వాసంలో బ్రతుకుతున్న జీవితంలో అవిశ్వాసం నుంచి విశ్వాసగా మారిన తర్వాత మరలా ఒక్కసారి ఒక అమెరికా దొరగారు ఇండియా వస్తే ఓ మంచి సింహపందిని చూశాడంట. దీన్ని సింహపందిని చాలా ఎర్రగా తెల్లగా గులాం కొట్టి ఆటోలో తిప్పుతున్నాడంట. రేపొద్దున చూడండి దీన్ని చూడండి, రేపొద్దున ఇదే అని చెప్తా ఉంటే ఆ అమెరికా దొరగారు ఎందుకో దాన్ని చూసి ఆటో అన్నాడంట. ఆపాడంట. ఆపిన తర్వాత ఎంత ఇదంటే 10,000 అన్నాడంట. 10,000 మంచిది, దింపు దానికి ఎందుకని ఒక గొలుసు తెప్పించి దాని మెడకి గొలుసు పెట్టి ఈయన గొలుసు పట్టుకుని 10,000 ఇచ్చి కొనుక్కొని గొలుసు పెట్టుకుని తీసుకుంటా వెళతా ఉన్నాడంట. రోడ్డు మీద వెళుతూ ఉండగా ఓ స్నేహితుడు ఈ స్నేహితుడితో మాట్లాడుతూ మౌనంగానే పక్కన నుంచుందంట. అది పర్వాలేదులే, ఇది చాలా సాధు జంతువులాగా ఉంది, చాలా మంచిది అనుకుంటుంది, ఇది చాలా పరిశుద్ధంగా ఉంది, చాలా శుభ్రంగా ఉందని దాని ఇంకా చూసుకుంటా ఈయనతో మాట్లాడుతూ గొలుసు వదిలిపెట్టాడంట. గొలుసు వదిలిపెట్టడమే పక్కనే ఉందంట. ఏంటది? డ్రైనేజీ. ఈయన మాట్లాడుతున్నాడు ఇటు తిరిగి ఆయనతో. ఇది మెల్లగా వెళ్ళిపోయి డ్రైనేజీలో పడి కొట్టుకుంటా అడ్డుకొట్టి అడ్డుకొట్టి తలకాయ కూడా ముంచి పైకి లేపి తలకాయ కూడా ముంచి ఆ బురదలో అందులో ముంచి లేచి అది ఒళ్ళు దులుపుకొని మళ్ళా మునుగుతుందంట. ఈయనేం చేశాడు? ఇటు చూసి ఏమైపోయింది అబ్బా ఇది అని చూస్తే ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? బురదలో కొట్టుకులాడుతుంది. దాన్ని ఎంత శుభ్రం చేసినా, దాని మీద ఎంత గులాం కొట్టినా, ఎన్ని రంగులు కొట్టినా, దాని మెడకి గొలుసు పెట్టినా చెప్పండి దాని బుద్ధి మాత్రము మారలా. ఈరోజు చాలా మంది జీవితాలు అంతేనండి. చాలా మంది జీవితాలు అంతే. స్వభావం మారట్లేదు. ఉండటానికి బాగానే ఉంటున్నారు కానీ చెప్పండి ఏం మారట్లేదు? స్వభావం మారాలి. ఆ స్వభావం అనేది మార్చబడకపోతే ఎప్పుడైనా బురదలో పడుతుంది. ఆ స్వభావం మార్చబడినప్పుడు క్రీస్తు రక్తం నన్ను కడిగింది, క్రీస్తు రక్తం నన్ను పరిశుద్ధపరిచింది, క్రీస్తు రక్తం నన్ను పవిత్రపరిచింది, క్రీస్తు రక్తము నా కంపంతా పోయేటట్లు నన్ను కడిగి గుంజి ఉదక స్నానము చేత పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నన్ను తనదానిగా చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇంత కడగబడిన జీవితం కలిగి ప్రభు కొరకు బ్రతకాలని ఆశ కలిగి ఉంటే కష్టమైనా, ఇబ్బంది అయినా, శ్రమైనా, ఆర్థిక పరిస్థితులైనా, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆత్మ సంబంధమైన బిడ్డ తన స్వభావానికి వ్యతిరేకంగా ఏది చెయ్యటు. ఆయన స్వభావానికి వ్యతిరేకంగా నా ప్రభు ఏది చేయలేదండి. ఆయన చేయలేదు. మరి ఆయన రక్తమేగా మనల్ని కడిగింది, ఆయన రక్తమే కదా మనల్ని శుద్ధి చేసింది, ఆయన రక్తమే కదా మనల్ని పవిత్రపరిచింది. రక్తములో కడగబడిన బిడ్డలే చెప్పండి, రక్తములో కడగబడిన బిడ్డలే దేవుని మందిరానికి వెళ్ళి పరిశుద్ధతలో బ్రతకవలసిన జీవితాలు నేను ఎందుకు ఇంట్లో ఉండాలి అనే ఆలోచన కూడా లేకుండా చాలామంది వాళ్ళ జీవితాల్లో ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు పైకి కడగబడ్డారు కానీ లోపల అంతరంగము ఏమవులో చెప్పండి, లోపల అంతరంగ స్వభావము మారలేదు. ఈ రోజున అపొస్తలుల బోధ యందును
సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థించుట ఎందును ఎడతెగక ఉండవలసిన బిడ్డలు పైకి ముసుగులు వేసుకుని ముసుగుల్లో బ్రతుకుతున్నారు. ఆ దేవుని బిడ్డలారా, పౌలయ్య అంటాడు, వారి ముసుగులు తొలగిపోవాలి. అంతరంగ స్వభావం మారకుండా పైకి నువ్వు ఎన్ని రకాలుగా నటించినా ఎందుకు జీవితాలు? ఎవరి కోసం అండి? ఎవరి కోసం నటించాలి? నటన ఎవరి కొరకు? నటించేవాడు వాడి యొక్క స్వలాభం కొరకు, తన సంపాదన కొరకు నటిస్తాడు. కానీ నటించిన తరువాత వాళ్ళ మనస్సాక్షి కూడా వాళ్ళు ఏం చేస్తుంది? గద్దిస్తాదండి. నటించిన జీవితాలు ఎంతకాలం? అది నటన ఎంతకాలం ఉంటుంది? ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట బిడ్డలారా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘాన్ని ఖాయమని సేవకుడిని ఏర్పాటు చేస్తే, సేవకుడు సంఘానికి వాక్యాన్ని బోధిస్తూ, ఉపదేశిస్తూ, ఖండిస్తూ, గద్దిస్తూ ఎన్ని రకాలుగా చేసినా కానీ చెప్పండి, సంఘము తన స్వభావాన్ని మార్చుకోవట్లేదు. దేవుడు ఇష్టపడడు. నీ స్వాలోచన దేవుడు ఇష్టపడడు. నీ జీవితాన్ని ఆయన మార్పు కోరుకుంటున్నాడు. నువ్వు మారాలి. రక్తముతో కడగబడిన తరువాత కూడా, రక్తముతో కడగబడి శుద్ధి చేయబడిన తరువాత కూడా మరలా నీ పాత్ర పాడైపోతే ఎందుకు ప్రయోజనం? దాన్ని బాగు చేసేది ఎవరు బాగు చేస్తారండి? డాక్టర్ అన్న బాగు చేస్తాడా? డాక్టర్ వల్ల అవుద్దా? ఇర్మియా ప్రవక్త ఏమంటాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? ఈ హృదయాన్ని గ్రహించగలిగిన వాడు ఆ హృదయాన్ని చేసిన వాడు మాత్రమే గ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన ఒక్కనికే సాధ్యం. ఈ డాక్టర్ ఎన్ని పరీక్షలు చేసినా, ఎన్ని రకాలు చేసినా, ఎన్ని చేసినా సరే ఆ రోగము డాక్టర్కి అర్థము కాదు. అది డాక్టర్ తీసేయలేడు. మరలా దాన్ని తీసేయాలంటే ఎవరికి సాధ్యము? దాన్ని కడిగిన వాడే మరలా దాన్ని కడగాలి. ఎన్నిసార్లు కడుగుతాడు? ఇదేమన్నా అన్నం తినే ప్లేటా? ఉదయం దీన్ని కడిగాడ పెట్టుకుని సాయంకాలం దీన్ని మరలా కడిగాడ పెట్టుకోవడానికి. అందుకే శాస్త్రులు పరిచయంతో నా ప్రభు అంటాడు, ఇదిగో మీరు గిన్నెను ఎక్కడంట వెలుపల శుద్ధి చేస్తారు కానీ లోపల మాత్రం చేయరు. అందుకే ప్రభు వాళ్ళు అన్నాడు, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారని. పైకి సున్నం కొట్టిన సమాధులు లేకుంటే ప్రయోజనం ఏంటి? ఆ సమాధిని ఓపెన్ చేస్తే కంపు. అందుకే వాక్యం ఉంటుంది, వారు కంఠము తెరిసిన సమాధి కంపు. అది మారు మనసు పొందేము, బాప్తిస్మం పొందేము, ప్రభు కొరకు బ్రతుకుతున్నాం, ప్రభు రక్తం నన్ను గడిగింది, నా జీవితాన్ని మార్చింది, నా బ్రతుకును మార్చింది, చీకట్లోంచి వెలుగులోకి తీసుకొచ్చింది, నా కుటుంబంలోంచి నన్ను వేరు చేసింది, నన్ను ప్రత్యేకపరిచిందని జ్ఞానం లేకుండా ఆ చేత్తోనే ప్రభు శరీరం తీసుకుంటావు, ఆ చేత్తోనే ప్రభు రక్తం తీసుకుంటావు, ఆ నోటితోనే తింటావు, ఆ నోటితోనే మరల వ్యర్థమైన మాటలు మాట్లాడుతావు. యాకోబు గారు రాస్తూ ఏమన్నాడు? ఒక బావిలో నుంచి తీపి నీరును చేదు నీరు వచ్చునా? ఒక నోరే కదండి ఇది. ఒకప్పుడు ఈ నోటితో అనేకమైన ఆశ్రోద భాష మాట్లాడిన నోరులు, కానీ ఇప్పుడు మాట్లాడటానికి కుదరదు. ఎందుకో తెలుసా? నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి. ఇది పరిశుద్ధులకు తగదు, మాట్లాడటం తగదు. అయినా మాట్లాడతారు.
నడి బజార్లోకి వచ్చి మనం బూతులాడుతున్నామే, రక్షించబడ్డామే, మరు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిసం పొంది ప్రభు శరీరం కొరుకుంటున్నామే. నడి బజార్లోకి వెళ్ళి నోటితో వ్యర్థమైన మాట మాట్లాడితే మళ్ళీ ప్రభు ఏమంటాడు? నీ స్నేహితులు ఏమన్నా అనుకొని, స్నేహితురాళ్ళు ఏమన్నా అనుకోండి, వాళ్ళ సంగతి పక్కన పెడదాం. కానీ మనల్ని పిలిచిన దేవుడు, మన కొరకు స్వరక్తం ఇచ్చిన దేవుడు, నిన్ను కొన్నవాడు, నిన్ను సంపాదించుకున్నవాడు, నీకు భర్త ఉన్నవాడు అయినా ఆయన మాట వినవా? ఆయన చెప్పింది చెయ్యవా? ఎందుకు? పవిత్రమైన జీవితం కలిగి, పరిశుద్ధమైన చేతులు కలిగి, పవిత్రమైన పెదవులు కలిగి ప్రభువును ఆరాధించవలసిన బిడ్డలు అపవిత్రమైన మాటలు మాట్లాడతారు ఆ నోటితో. నీ నోటితో శుభవచనాలు తప్ప, ఆశీర్వచనాలు తప్ప శాపవచనాలు పలకకూడదు. నువ్వు కొన్న బిడ్డవి, నువ్వు ఆయన సొత్తైన కుమారుడివి, కుమార్తెవి. నీ నోరు నీది కాదండి, ఆయన మనల్ని కొనుక్కున్నాడు, ఆయన సొత్తు. మన మీద ఎట్టి అధికారం మనకు లేదు, మన మీద మనకి ఎట్టి స్వతంత్రం లేదు. మనం ఏదైనా చేయాలన్నా చేసుకోవాలన్నా ఎవరి మాట కావాలి? చెప్పండి, ఎవరి మాట కావాలి? జ్ఞాని అయిన సొలొమోను ఏమన్నాడు? సామెతల 3వ అధ్యాయంలో ఏమని రాస్తాడు? సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఏమంటాడండి? మరువకము. కొంచెం కిందకు వస్తే ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? నీ ప్రవర్తనంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో, సరళం చేస్తాడు. నువ్వు ఒప్పుకోవాలి. నీ ప్రవర్తన అంతటి మీద అధికారం ఆయనకుంది. మన దేహం మీద, మన శరీరం మీద, మన ప్రాణం మీద ఆయనకు అధికారం ఉంది. నీకెక్కడిది, నాకెక్కడిది అధికారం? ఒకప్పుడు మన అధికారం సెలాయించాం లోకంలో, కానీ ఇప్పుడు మన అధికారం సెలాయించడానికి వీలు లేదు. లోబడాలండి, లోబడాలి. తెలియక పౌలయ్య ఏమంటాడు? ఒకప్పుడు నేను తెలియక, అవును కదా, తెలియక చేశాడు కనుకనే కనికరించబడ్డాడు. నేను దూషకుడను, హింసకుడను, హానికరుడని అన్నాడు. తెలియక, అయ్యా నీ పిల్లలను హింస పెట్టాను, నీ పిల్లలను కొట్టాను, నీ రక్తమిచ్చి కొన్న నీ పిల్లల్ని హింస పెట్టానయ్యా, దౌర్భాగ్యుణ్ణి, క్షమించమని పౌలయ్య దేవుని దగ్గర ప్రాధేయపడ్డాడు. అందుకే సౌలు ఈ పౌలుగా మార్చబడిన తర్వాత ప్రభు పాదాల మీద పడి ఏడిస్తే దేవుడు పౌలును చెప్పడం చేశాడు, తనకిష్టమైన పాత్రగా వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. తనకిష్టమైన పాత్రగా. నన్ను దేవుడు ఆయనకి ఇష్టమైన పాత్రగా వాడుకోవాలని చూస్తుంటే, ఏది నీ నోరు? నీ నోరు నీ సొత్తు కాదు, అది నీ శరీరం నీ సొత్తు కాదు, అది నీ ఆలోచన నీ సొత్తు కాదు, అది నీ చేతులతో ఏదైనా దేవునికి విరోధమైన పని చేయాలంటే ఎవరి సెలవు కావాలి? దేవుని ఇష్టం కావాలి. ఏదన్నా అన్నాం అనుకోండి, దేవుని చిత్తమండి, ఏమా ప్రార్థనకు వస్తారా? ఏమంటారు? ప్రభు చిత్తమైతే అంటే, ఆయన చిత్తం లేకపోతే రారా? ఆయన చిత్తమైతేనే వస్తావా? ఇది మాత్రం బాగా వాడుక భాషలో ఉంటుంది. ఆయన చిత్తమైతేనే. మరి ఏదైనా చేసేటప్పుడు ఆయన చిత్తం ఉండాలిగా. రాజా నీకు బుద్ధుందా? ప్రతిదానికి ఆయన సన్నిధి కలిగి విచారణ చేసి, అవునా కాదా, ఎల్లమంట వద్దా అని విచారణ చేసి యుద్ధానికి వెళ్ళేవాడు 70 సంవత్సరాల వయసులో మిద్దె మీద నుండి కొనలోకి చూసినప్పుడు, దేవా చెప్పండి, అయ్యా నీకు ఇష్టమైతే చెప్పండి, నీకు ఇష్టమైతే బత్షెబను భార్యగా తీసుకుంటా అనొచ్చుగా. దేవుని ఇష్టాన్ని అడగలేదు, దేవుని చిత్తాన్ని అడగలేదు. అందుకేనండి దావీదు జీవితంలో
దావీదు జీవితంలో కృపకు దూరం కాలేదు, దేవుడు కృపకు దూరం చేయలేదు. కానీ దావీదు చేసిన చెడు పనులకు 4 బిడ్డలను నిర్దాక్ష్యంగా భూమి మీద లేకుండా తీసేశాడు దేవుడు. అంతకుముందు దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట కనపడుతుంది. ఇప్పుడు ఆ పాపము లేకుండా తీసేశాడు. ఆ పిల్లల్ని తీసేశాడండి. అక్రమ సంతానం, అక్రమ సంబంధంతో కన్నా పిల్లలు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, నిందారహితుడు, పాపులను చేరక ప్రత్యేకించబడిన వాడు. దేవుని స్తోత్రం. ఆయన పేరు పెట్టబడిన దావీదు, ఆయన కొరకు జీవించవలసిన దావీదు ఆ చేసిన ఒక్క పొరపాటుకి 4 వికెట్లు అయిపోయింది. మరి మన జీవితంలో మనం ఎన్ని పొరపాట్లు ఎన్ని అతిక్రమాలు చేసినా ఒక్క వికెట్ కూడా తీయలేదు ఆయన. ఎందుకో తెలుసా? చెప్పండి. కరుణా సంపన్నుడైన దేవుడు, కృప కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఎందుకు తెలుసా? నీవు నేను చేసిన అతిక్రమ దోషాలు, పాపాలకి ఎవరిని కూడా తీసివేయలేదు. ఇట్లారా కన్న పిల్లలు ఎవరు కూడా ఎలాంటి కాలంకరు, కన్నంకరు, చెయ్యంకరు, వికలాంగుడిగా దేవుడు మనకి ఎవరిని ఇవ్వలేదు. మనసారా మనం ఏడవలసింది అది. మన దోషములను బట్టి, మన అతిక్రమాలను బట్టి ఆయన ఒకవేళ మనకి ఏదైనా చేస్తే ఆ పాపం జీవితకాలం మన కళ్ళ ముందు కనపడుతుంది. అలాంటి దోష శిక్ష ఏది మనకు పిల్లల మీద వేయకుండా దేవుడు చక్కని పిల్లలను, సౌందర్యం కలిగిన పిల్లలను దేవుడిస్తే కృతజ్ఞత లేకుండా దేవుడు 430 సంవత్సరాలు బానిసత్వంలోంచి విడిపించి తీసుకుని వస్తే అరణ్యములో తిరుగుబాటు చేసి తిని మతించి దేవుని మీదే తిరుగుబాటు చేసి, ఎంత దౌర్భాగ్యమైన పనండి. యేసు రక్తం నా పాపాలు కడిగింది, యేసు రక్తం నా హృదయాన్ని కడిగింది, యేసు రక్తం నన్ను నిలువెల్ల కడిగింది. నేను ఆయన సాక్షిగా బ్రతకాలని కృతజ్ఞత కలిగిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళే నిత్య సీయోనులో ఉంటారు. చప్పటి ప్రభువును మహిమపరచండి. వాళ్ళే నిత్య సీయోనులో ఉంటారు. ఇంకా లోకం మీద మమకారం చావక, లోకాశలోంచి చావక, ఇంకా వాటి మీద మనసు పెట్టుకుని నీ మనస్సాక్షిని కల్మషంతో పెట్టుకుని బ్రతుకుతా ఉంటే నువ్వు సీయోనుకి వెళ్ళు. బాప్తిసం పొందినంత మాత్రాన నువ్వు నిత్య సీయోనుకి వెళ్ళు. ఎందుకో తెలుసా? యెషయా గ్రంథం 59 అంటాడు, మీకును మీ దేవునికి మధ్య మీ పాపములు అడ్డుబండ. ఎల్లియు నీకు పరలోకి వెళ్లకుండా నీ పాపాలు నీకు అడ్డుబండగా నిలబడతాయి. అక్కడ అడ్డుబండగా. కానీ నా ప్రభు అడ్డుబండను, రాతిని తొలగించగలిగిన సమర్థుడు. దేవుని స్తోత్రం. అలాంటి దేవుని ఎదుట పశ్చాత్తాపడి ప్రాధేయపడి ఆయన పాదాలు పట్టుకుని అయ్యా నన్ను క్షమించయ్యని ప్రభువును మనం అడిగితే దావీదంటాడు, అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకు. ఈ రెండిటిని బట్టి దేవుడు దావీదును మరలా తన హృదయానుసారుడుగా చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హృదయానుసారుడుగా చేసుకున్నాడు. నాలో ఏముంది? నాలో ఏం పాపం ఉంది? నేనేం పాపం చేయలేదు, నేనేం అతిక్రమం చేయలేదు, నేనేం చేయలేదంటే కుదరదు. 120 సంవత్సరాలు యథార్థంగా, విశ్వాసంగా, భక్తిగా బ్రతుకుతూ వృద్ధాప్యములు బండను మాట్లాడవలసిన వాడు బండను కొట్టి ద్రోహులారా అన్నాడు. సరిపోలేదా? ఏమ్మా ఇటు చూడండి. ద్రోహులారా అనే మాట కానీ, ఇక రకరకాల ఏ నుండి జడ్డ వరకు, ఆ నుండి బండిర వరకు వాడిన పదాలు కాదా? ఇక్కడున్న బిడ్డలు ఎంత చక్కగా చూస్తున్నారమ్మా, మీకు వందనాలు.
మీ నోటికి ఎక్కడ నాటిన అవకాశం ఇచ్చారా? మీరు పరిశుద్ధరాళ్ళు. ఏ రాళ్ళు చెప్పండి? మీరు పరిశుద్ధరాళ్ళు, క్రీస్తు యేసు సైనికురాళ్ళు. వీళ్ళు అస్సలు బూతులు అంటే వాళ్ళకి ఏంటో తెలియదు. వీళ్ళ డిక్షనరీలోనే లేవు. ఏంటి అయ్యి? బూతులు ఆడటం. నా దేవుని బిడ్డలారా, దేవుడు కనికర సంపన్నుడు గనుక ఇంకా మనల్ని బ్రతికించి ఉంచుతున్నాడు. జాగ్రత్త. జీవించిన కాలం శేష జీవితాన్ని ప్రభు కొరకు సంపూర్ణంగా సమర్పించుకుని ఆయన కొరకు ముందుకు సాగుతూ క్రీస్తు యేసు సైనికుల వల్లే ఈ లోకంలో అనేకులకు మనమే సాక్షార్థమై బ్రతుకున్నట్లు క్రీస్తు రక్తం మనల్ని కడిగిందని విశ్వాసంతో ముందుకు సాగుతాం. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6:19 ముగింపులో. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము మీ దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు చెప్పండి మీరు అప్పుడనండి. నేను అనండి అందరూ. అది ఇక్కడ చేసుకోండి. నేను నా సొత్తు కాదు. నేను అయ్యా మీరు వేసుకోరా అంటే, నేను నా సొత్తు కాదు, వెల ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు నా ప్రభు. రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు నా ప్రభు. నేను ఆయన సొత్తు. స్తోత్రం చెప్పండి. మనం ఆయన సొత్తు. మరొక మాట అంటాడు కొరింథీ రాసిన పత్రికలో, మరొక మాట అంటాడు, మీరు ఆయన ఆలయం అన్నారనియు మీరు ఎరుగరా? ఎవరైనాను ఆయన ఆలయమును పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. ఈ ఆలయాన్ని దేనితో పాడు చేస్తున్నావు? దీంతో పాడు చేసేవాడిని, దీంతో పాడు చేసేవాడిని, పాపంతో పాడు చేసేవాడిని, బూతులతో పాడు చేసేవాడిని, అక్రమంతో పాడు చేసేవాడిని. వీళ్ళందరూ ఎవరు పాడు చేస్తారు? దేవుడి. మనం పాడు చేస్తే ఎవరు పాడెవరు? కానీ ఎవరు పాడు చేయాలి? ఈ దేహం ఎవరిది? దేవునిది. ఆయనే పాడు చేయాలి. నువ్వు దేంతో? ఈ దేహముతో దేవుణ్ణి స్తుతించవలసిన ఈ దేహముతో నువ్వు లోక స్నేహం చేస్తే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. గుర్తుపెట్టుకుని, పరిశుద్ధాత్మ దేవుడు నా కొరకు రక్తాన్ని చిందించి నన్ను పరిశుద్ధపరిచాడు నా దేవుడు. నేను ఆయన సొత్తైన ఆయన కుమారుడను, కుమార్తెనని ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుని విశ్వాసముతో, పరిశుద్ధతతో, ప్రతిష్ఠితతో, సమర్పణతో, వైరాగ్యముతో, రోషము కలిగి ప్రభు కొరకు బ్రతుకుదుముగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మాటలు మన కొరకై దీవించునుగాక.